నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను పి మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు ఈ ఏడాది సంఘం మొత్తం జమ 8,62,12,190 రూపాయలు కాగా ఖర్చులు పోను 39,899 రూపాయల మిగులు లాభం వచ్చినట్లు సంఘం సీఈఓ దేవలాల్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా సంఘం ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నాయని, భవిష్యత్తులో రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు, రైతులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. అంటే ఈ మధ్య మీరు పోయినట్టే పేపర్ ఇచ్చిరా, సరే ఖర్చు ఆదా చేసిరు, మీరు పోయినట్టే పేపర్ ఉంటుంది కదా, సరే మీరు ఖర్చు ఆదా చేసిన దానికి ఓకే సంతోషం, పోయిన దానికి ఒక పేపర్ అయితే ఇవ్వండి, ఇస్తారు కదా, అది చూపించండి. మరి 10 లక్షలు వచ్చింది, మొత్తం 36 లక్షలు ఇచ్చినాం. అందరితోటి ఒకసారి పోయిన మీటింగ్ లో మీరు గంట స్పష్టంగా 22 మెంబర్ది 24 లక్షలు మనకు రుణమాఫీ రావాలి సార్ అని లెటర్ ఇచ్చిన వాళ్ళకి అందరితోటి మీది కూడా కదని 10 లక్షలు పేపర్ వేతనం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు 21,000 సివిల్ సప్లై నుండి డాడీ కంపల్ అధికారులు ఎంక్వైరీకి వచ్చినందుకు టిఫిన్స్ 650, భోజనాలు 2,750, పెట్రోలు 26, 2,236, రావాల్సిన ప్యారీ కమిషన్ 36,20,700. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే దానికి ఒక స్టాఫ్ వల్ల కావాలి కదా దొరికేటోళ్ళు కూడా. అన్నస్వామి గారు, మనం ఆటో తీసుకున్నా కానీ మళ్ళీ ఒక డ్రైవర్ కావాలి, స్టాఫ్ కావాలి, ప్రతి నెల జీతం కట్టియాలి. మూలదాలు తీసుకోపోదాము, మూల సెంటర్ అంటే ఎంతవరకు తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు? అదేంటి పాకాల సెంటర్ ఓపెన్ చేసేందుకు 1,500 రూపాయలు ఎమ్మెల్యే దగ్గర పోయొచ్చు అనుకుంటుంది, కానీ మీరు రుణమాఫీ ఇంకెందుకు నెగ్లెక్ట్ చేస్తారు? ఇంకా మరి ఖర్చు ఏది ఇలా లేనేలేదు సార్, ఖర్చు లేదా అసలు పోయినట్టు పోయినాం రాదు మేము. మరి షో చేయలే కదా ఇలా పోయినట్టు. కొండాపూర్ గొప్పేతాండ గడ్డమీద తాండ 24,000. మొత్తం ఎంత? 60,000 చిల్లర. 60,000 ఒక్క పంటకు 68,000, 50 నుంచి 60,000 రూపాయలు అవుతుంది. అది కొత్తది కొంటే ఎంత? అన్ని సెంటర్లో సేమ్ టైం పనిచేయదు కదా. ఇప్పుడు ఇది ఎట్లా పని చేస్తుంది? ఇది ఎట్లా పోతుంది? ఇదెంత పోతుంది? ఆటో ఒకటే కదా, ఈ ఒకటే నా ఆటో. ఒక నిమిషం తమ్ముడు, మళ్ళీ ఒకటి ఇది ఒకటే నా ఆటో అన్ని సెంటర్లకు. కొండాపూర్ది కొండాపూర్ సైడే మాట్లాడినాము, తుంపల్లిది మన నరేష్కు మాట్లాడినాం. నవీన్ ఎందుకంటే 10 సార్లు ఇంతగానో బడ్జెట్ అవుతుంది కాబట్టి ఒకటి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మీ అభిప్రాయం? రైతులు మరి మీరు ఇన్ని గోదాంలో దిగిపోయి ఇక్కడి నుంచి మేమే తీసుకోపోతాం. సిరికొండ గారులకు మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన సంఘ పరిధిలోని గ్రామ సర్పంచ్, తుంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ జిల్క రాజేంద్ర గారు, లక్ష్మణనాయక్ తండా సర్పంచ్ శ్రీమతి బాణాత్ గోపిలాల్ గారు, గుప్తా తండా సర్పంచ్ శ్రీమతి మాలా సుబ్బారెడ్డి గారు, కొండాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి నేరటి మానస శ్రీధర్ గారు, గుప్తా తాండా సర్పంచ్ శ్రీమతి ముఖ్య మంజుల సర్పంచ్ గారు, సర్పంచ్ తాండా సర్పంచ్ శ్రీమతి మాలా శోభా జీవన్ గారు, గడ్డమీద తాండా సర్పంచ్ శ్రీ కేతాత్ రామ్ సింగ్ గారు, కాకాల గ్రామ సర్పంచ్ శ్రీ బాలు గారు, పెట్టుకున్నారు మర్చిపోయినావా ఓలు కొట్టేసిర్రా. ఈ సమావేశంలో ఇచ్చేసిన పత్రికా విలేకరులకు ధన్యవాదాలు.
నేటి మహాజన సభకు అయిన జమ ఖర్చులు 1/10/2025 నుంచి 23/2026 రైతులకు జమ ఖర్చుల వివరాలు వివరించడం జరిగింది. రాబోయే ప్యాడీ సీజను త్వరలోనే సెంటర్లను ఓపెనింగ్ చేయాలని రైతులు కోరినందున మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.